హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్లో మహాసముద్ర అంతరాల్లో జీవించేటువంటి తిమింగలాల జీవనశైలి చాలా విలక్షణంగా ఉంటుంది. ఎంత విలక్షణంగా ఉంటుందంటే ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం మీకు చెప్పడానికి ఇదంతా నేను చదివినప్పుడు నేనే థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఎస్, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక ఆహారం కోసమో లేదా సంతానోత్పత్తి కోసమో ఇవి అంటే ఈ తిమింగలాలు వేల కిలోమీటర్లు వలస వెళ్తూ ఉంటాయని మనకు జనరల్గా తెలుసు. కానీ తాజాగా 2 హంప్ బ్యాక్ తిమింగలాలు చేసినటువంటి ఆ జర్నీ చూసి వరల్డ్ వైడ్గా ఉన్న శాస్త్రవేత్తలంతా నోరెళ్ళబెట్టారు. అంటే ఎందుకంటే ఊహకందని రీతిలో అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాయో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎస్, ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే బ్రెజిల్ వరకు కూడా ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది తెలుసా? 15,000 కిలోమీటర్లు, అంటే సుమారు 9,300 మైళ్ళ దూరం ప్రయాణించి ఈ 2 జలచరాలు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి. ఇప్పటి వరకు కూడా ఏ హ్యాంప్బ్యాక్ తిమింగలం కూడా ఓషన్లో ఇంత సుదూరమైన ప్రయాణం చేయలేదు, అంటే ఇంత దీర్ఘ జర్నీ చేయలేదు. ఇది ఒక అత్యంత అరుదైన, అంటే చాలా రేర్, అద్భుతం, అంటే సూపర్ అన్నమాట ఇలాంటి సంఘటన. అసలు ఈ జీవులు సముద్రంలో ఎంత విస్తృతమైన ప్రదేశాల్లో సంచరించగలవో, వాటి సామర్థ్యం ఏపాటిదో ఈ ప్రయాణం నిరూపించింది అంటూ నోవా, అంటే NOAA, అంటే తిమింగల పరిశోధన విభాగం, ఇది మాజీ అధిపతి అయినటువంటి ఫిలిప్ క్లాప్హామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఇవి అంత దూరం ప్రయాణం చేసినట్లు అసలు ఎలా కనుగొన్నారు? ఎలా అంటే తోక గుర్తుల ఆధారంగా గుట్టు విప్పారు శాస్త్రవేత్తలు. ఎస్, సముద్ర గర్భంలో ఉండే తిమింగలాల కదలికలను ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని. అయితే గత 4 దశాబ్దాలుగా, అంటే 40 ఏళ్ళుగా ఈ డిస్కవరీ చేస్తున్న బృందాలు కావచ్చు, ఆ టీమ్స్ కావచ్చు, పరిశోధన బృందాలు, పౌర శాస్త్రవేత్తలు సేకరించిన 19,000 కంటే ఎక్కువ తిమింగలాల పిక్స్, చిత్రాలను విశ్లేషించి ఈ గుట్టు విప్పారనమాట. అంటే ప్రతి హ్యాంప్ బ్యాక్ తిమింగలానికి దాని తోకపై మనుషుల వేలిముద్రలు ఎలా ఉంటాయో, అంటే ఫింగర్ ప్రింట్స్ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి నమూనాలు, కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. అంటే అత్యాధునిక గుర్తింపు సాఫ్ట్వేర్ సాయంతో ఈ తోకల నమూనాలను స్కాన్ చేసినప్పుడు శాస్త్రవేత్తలకి మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి నిజాలు తెలిసాయి. ఆగకుండా 6,000 కిలోమీటర్ల జర్నీ తూర్పు ఆస్ట్రేలియా, బ్రెజిల్లోని సంతానోత్పత్తి కేంద్రాల వద్ద కనిపించిన 2 వేర్వేరు తిమింగలాలు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో, వ్యతిరేక దిశలో పయనిస్తూ ఈ సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించాయని స్పష్టమైంది. అందులో ఒక తిమింగలం అయితే ఏకంగా 15,000 కిలోమీటర్లకు పైగా ఈదుకుంటూ వెళ్ళి గతంలో కొలంబియా నుంచి జాన్స్బర్గ్ వరకు నమోదైన పాత రికార్డులన్నీ తుడిచిపెట్టి పారేసింది. మరి వీటిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఒకవేళ ఇవి ఆహార వేటలో దారి తప్పాయా? సాధారణంగా హంప్బ్యాక్ తిమింగలాలు తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న వలస మార్గాల్ని అవి కూడా పాటిస్తూ ఉంటాయి. ఇవి సమ్మర్లో క్రిల్, అంటే ఏంటంటే చిన్న చిన్న రొయ్యల్లాంటి జీవులు, చిన్న చిన్న చేపల్ని ఆహారంగా తీసుకుంటూ శీతాకాలంలో ఉష్ణమండల జలాల్లో సంతానోత్పత్తి చేయడానికి వెళతాయి, అంటే అక్కడ స్టాండర్డ్గా ఉండిపోతాయి. అయితే ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి వేర్వేరు సంతానోత్పత్తి ప్రాంతాల మధ్య ఇవి అసలు ఎందుకు ప్రయాణించాయి అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. మరి రికార్డు ప్రయాణం తిమింగలాల అపారమైన ఈత సామర్థ్యాన్ని చాటి చెప్పడమే కాకుండా పర్యావరణవేత్తలకు ఒక వార్నింగ్ కూడా జారీ చేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాలు వేడెక్కుతుండడంతో ఈ తిమింగలాలకు ప్రధాన ఆహారమైన క్రిల్ నివాసాలు, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తిమింగలాల వలస మార్గాల్ని ట్రాక్ చేస్తే ఇలాంటి సరికొత్త సాంకేతిక పద్ధతులు భవిష్యత్తులో వాటి కదలికలను పర్యవేక్షించడానికి, అంతరించిపోకుండా వాటిని పరిరక్షించడానికి ఎంతగానో సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ హ్యాంప్బ్యాక్ తిమింగలాల జర్నీ మాత్రం చాలా అద్భుతం అంటున్నారు. అసలు ఇవి ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేశాయి అనే విషయంలో శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి పరిశోధనలు చేస్తున్నారు.